హలో అండి. వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనం ఇంట్రాడే ట్రేడింగ్ సెటప్ అనే టాపిక్ మీద ఇంట్రొడక్షన్ గురించి మాట్లాడుకుందామండి. అండ్ మనం ఏదైతే వీడియోస్ చేసామో ఆల్రెడీ, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఇంట్రాడే ట్రేడింగ్ సెటప్ అనేది మనకి ఈ ఫిఫ్త్ టాపిక్ బులిష్ అండ్ బేరిష్ ఎంట్రీస్ దగ్గర నుంచి ఈ సిక్స్త్ అండ్ సెవెంత్ టాపిక్ అంటే 5 to 7 వరకు మనకు కవర్ చేస్తుందండి. సో ఏదైతే నేను వీడియోస్లో చెప్పున్నానో ఆల్రెడీ వీడియోస్లో ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో వాటిల్లో ఉన్న ఆస్పెక్ట్స్ ని మనం ఎలా కంబైన్ చేయొచ్చు అంటే ఇండివిజువల్ గా చూస్తే మన ఐడియాలజీ ఒకలా ఉంటుంది, వాటిని కంబైన్ చేస్తే ఐడియాలజీ అనేది ఒకలా ఉంటుంది. సో వీటిని ఇప్పటివరకు ఏదైతే చెప్పుకుంటూ వచ్చామో వాటిని మనం ఎలా కంబైన్ చేసి ఎలాంటి ట్రేడ్ యాక్షన్ అనేది మనం ఇంట్రాడే ట్రేడింగ్ లో కానీ స్వింగ్ ట్రేడింగ్ లో కానీ ఓవరాల్ గా ట్రేడింగ్ లో మనం ఎలాంటి యాక్షన్ ని తీసుకోవచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ ఇంట్రాడే ట్రేడింగ్ సెటప్ గురించి మాట్లాడుకునే ముందు మనకి ఒక స్ట్రక్చర్ అనేది గుర్తుండాలండి. ఆ స్ట్రక్చర్ ఏంటంటే టీవీఏ అనమాట. సో టీ అంటే ఏంటండి? ట్రెండ్ అండి. సో వి అంటే వాల్యూ అండ్ ఏ అంటే యాక్షన్. ఓకేనా? టీ అంటే ట్రెండ్, వి అంటే వాల్యూ, ఏ అంటే యాక్షన్స్. సో ఫ్రెండ్స్, మనకి ట్రెండ్, వాల్యూ, యాక్షన్ గురించి క్లారిటీ ఉన్నట్లయితే సో డెఫినెట్లీ మనం చేస్తున్న ఏదైతే ట్రేడింగ్ ఉంటుందో దాని మీద కూడా మనకి క్లారిటీ అనేది ఉంటుంది. సో ఇవేంటి అనేది మనం ఇండివిజువల్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్ మనం ట్రెండ్ గురించి మాట్లాడుకునే ముందు మీకు కొన్ని కీ ఫ్యాక్టర్స్ గురించి చెప్పాలి ఫ్రెండ్స్. అదేంటంటే మార్కెట్ కండిషన్ అనమాట. అంటే మార్కెట్ అనేది ఓవరాల్ గా పాజిటివ్ గా ఉందా, అంటే నిఫ్టీ అనేది ఏదైనా రెసిస్టెన్స్ దగ్గర ఉందా లేకపోతే సపోర్ట్ దగ్గర ఉందా, నిఫ్టీ అనే కాదు ఫ్రెండ్స్, ఓవరాల్ మార్కెట్ అనేది ఎలా ఉంది, ఓవరాల్ మార్కెట్ మనకు పాజిటివ్ గా ఉందా నెగిటివ్ గా ఉందా అనేది ఫస్ట్ క్లియర్ గా తెలుసుకోవాలి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా న్యూస్ రాబోతుందా, అంటే మీరు చూసినట్లయితే ఏదైనా పొలిటికల్ న్యూస్ రాబోతుందా లేకపోతే ఏదైనా రిఫార్మ్ కానీ రాబోతుందా. సో అలాంటి అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఏంటంటే మనకి న్యూస్ అనేది రెగ్యులర్ గా ఫ్లో అవుతుంటుంది మార్కెట్ లో. సో ఆన్ రెగ్యులర్ బేసిస్ లో మార్కెట్ కూడా న్యూస్ కి రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి న్యూస్ ఏదైనా ఉందా, అలాంటి న్యూస్ ఏదైనా ఉన్నట్లయితే మనం ఆ న్యూస్ ని మినిట్ టు మినిట్ ఫాలో అవుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఇంట్రాడేలో ట్రేడ్ చేసినట్లయితే మినిట్ టు మినిట్ మనం ఫాలో అవుతుండాలి. అంతేగాని ఆ న్యూస్ నెగ్లెక్ట్ చేసి జస్ట్ స్టాక్ ని చూస్తున్నట్లయితే స్టాక్ ఫైనలీ మూవ్ చేసేది డెఫినెట్లీ న్యూస్ ఫ్రెండ్స్. సో అలాంటి న్యూస్ ఏదైనా ఉందా అని ఫాలో అవుతూ ఉండాలి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎక్స్పైరీ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా గమనించారా, ఎక్స్పైరీ అప్పుడు కొంచెం అన్యూజువల్ గా మూవ్ అవుతాయి మార్కెట్స్ అనేవి. అంటే ఒకనొక టైంలో మళ్ళీ సడన్ గా రైజ్ అవుతుంటుంది, ఒకనొక టైంలో సడన్ గా డౌన్ అయిపోతుంటుంది. బ్యాంక్ నిఫ్టీ కానీ ఏంటంటే ఒక పాయింట్ వరకు ఏదో స్టేబుల్ గా ఉన్నట్టుంటుంది, బట్ సడన్ బయింగ్ వస్తుంది, సడన్ సెల్లింగ్ వస్తుంది. సో ఎక్స్పైరీ అప్పుడు ఒకవేళ ఇంట్రాడేలో మనం చేస్తున్నట్లయితే చాలా చాలా కీన్ గా ఉండాలి ఫ్రెండ్స్. సో ఎక్స్పైరీని కూడా మనం కన్సిడర్ చేయాలి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే హాలిడేస్ ఫ్రెండ్స్. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది, సిల్లీగా ఉంటుంది వినడానికి, బట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సపోజ్ అనుకుందాం ఈ రోజు మనకి మార్కెట్ ఉంది, బట్ నెక్స్ట్ 4 days అనేది బై ఛాన్స్ సండేస్ వల్ల కానీ లేకపోతే సమ్ హాలిడేస్ వల్ల కానీ నెక్స్ట్ ఇంకో 4 days అనేది మార్కెట్ లేదు. సో మనం పెద్ద పట్టించుకోం ఫ్రెండ్స్. బట్ చాలా మంది ఏంటంటే ఎవరెవరైతే కొంచెం బిగ్ బిగ్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే 4 days ఉంది కదా, ఈ లోపు ఏదో ఒక న్యూస్ రావచ్చేమో లేదంటే ఏదైనా జరగచ్చేమో, ఎందుకు నేను హోల్డ్ చేయాలి నా పొజిషన్ అని చెప్పి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొంచెం ఎక్కువ హాలిడేస్ ఎప్పుడైతే వస్తుంటాయో దానికి ముందే స్క్వైర్ ఆఫ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? మీరు గమనించండి, ఫ్రైడే అనేది మార్కెట్ మూవ్మెంట్ గమనిస్తూ ఉండండి. ఎందుకంటే మనకి సాటర్డే సండే 2 రోజులు గ్యాప్ వస్తుంది కాబట్టి అసలు ఫ్రైడే అనేది మార్కెట్ ఎలా మూవ్ అవుతుందని ఈ రోజు నుంచి గమనిస్తూ ఉండండి. మీకు ఒక క్లారిటీ వస్తుంది నేను ఎందుకు చెప్తున్నాను అనేది. ఎప్పుడైతే మనకి హాలిడేస్ అనేటివి రావడం జరుగుతుందో, ఒక ఆ హాలిడేస్ ఎఫెక్ట్ అనేది దానికి ముందున్న మార్కెట్ రోజు మీద అయితే డెఫినెట్లీ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ అయితే డెఫినెట్లీ మైండ్ లో పెట్టుకోండి ఫ్రెండ్స్. సో మనం ఫస్ట్ ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. సో మనం ఆల్రెడీ చాలా వీడియోస్ లో బిట్స్ అండ్ పీసెస్ గా చెప్పుకున్నాం ఫ్రెండ్స్ ట్రెండ్ అంటే ఏంటి అనేది. సో ట్రెండ్ అనేది మనకి ఇలా తెలుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే డౌన్ ట్రెండ్ అయితే సిరీస్ గా మనకి లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ లోయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ వస్తుంది. అండ్ మనకి ఒకవేళ అప్ ట్రెండ్ అయితే హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఛానల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఈ టైప్ లో ఛానల్స్ ఉంటాయి. సో సో స్టాక్ అనేది ఈ ఛానల్లో ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. వన్స్ ఒకవేళ మనకి ఛానల్ని అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చిందా, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చిందా అనే దాన్ని బట్టి మనకి ట్రెండ్ అనేది మారుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఒకవేళ మన ఇలా డౌన్ ట్రెండ్ కాదు, ఇలా అప్ ట్రెండ్ కాదనుకుంటే సైడ్ వేస్ లో ఉంటుంది ఫ్రెండ్స్ స్టాక్ అనేది కానీ మార్కెట్ అనేది కానీ. దాన్ని మనం రేంజ్ బౌండ్ అని కూడా అంటాం. సో ఒక పాయింట్ వరకు పైకి వెళ్తుంది, ఇంకో పాయింట్ వరకు మళ్ళీ కిందకి వస్తుంది, ఇంకో పాయింట్ వరకు వెళ్తుంది, ఇంకో పాయింట్ వరకు దిగుతూ ఉంటుంది. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ ట్రెండ్. అంటే ట్రెండ్ గురించి అయితే డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. అంటే ట్రెండ్ ఎలా రికగ్నైజ్ చేస్తున్నాం డీటెయిల్డ్ గా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుంటాం. సో ఈ ట్రెండ్ అయితే క్లియర్ గా తెలియాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏంటంటే మనకు తెలియాల్సింది వాల్యూ ఫ్రెండ్స్. ఈ వాల్యూ గురించి మాట్లాడుకునే ముందు మనం ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సపోజ్ మీరు మార్కెట్కి వెళ్ళారు ఫ్రెండ్స్. సో మార్కెట్ వెళ్ళి ఒక వస్తువుని కొందామని వెళ్ళారు, బట్ మీకు అది అర్జెంట్ ఏం కాదు, అంటే రియల్ ఎమర్జెన్సీ నీడ్ కాదు, బట్ కొందామని వెళ్ళారు. బట్ మీరు వెళ్ళి అడిగితే అది చాలా ప్రైస్ చెప్పేస్తున్నారు. అండ్ మీకు ఇప్పుడు 10 రూపీస్ చెప్తున్నారు, బట్ వెంటనే 12 చెప్తున్నారు, 13 చెప్తున్నారు, 14 చెప్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్? వెంటనే ఫస్ట్ 10 ఉంది, 12 ఉంది, 13 ఉంది, 14 ఉంది, ఇలా చెప్పుకుంటూ పోతుంటే మీకు ఇదేదో ఫేక్ గా ఉంది. ప్రెసెంట్ ఈ ప్రైస్ ఏదైతే పెంచుతున్నారో అది ఓన్ గా పెంచుతున్నట్టున్నారు. సో కొంత టైం తర్వాత ఏంటి ఫ్రెండ్స్, ఏదైతే ఎక్కువ ఎక్కువ చెప్పుంటారో ప్రైస్ అది మళ్ళీ సెటిల్ అవుతుంది, కూల్ అవుతుంది. అంటే డస్ట్ ఏదైతే లేచి ఉంటుందో అదంతా సెటిల్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే ఇలాంటివన్నీ సెటిల్ అయిపోతాయో నెక్స్ట్ మనం
యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. అంటే మనం నెక్స్ట్ అది కొనాలా వద్దా అని అప్పుడు ఆలోచించుకుంటాం. సో ఈ వాల్యూ అనేది స్టాక్ మార్కెట్‌లో 2 థింగ్స్‌గా చూడొచ్చు ఫ్రెండ్స్. అంటే స్టాక్ వాల్యూ అంటే దాని అర్థం స్టాక్ ఫండమెంటల్స్‌ని బట్టి, స్టాక్ ఒక గ్రోత్‌ని బట్టి, స్టాక్ ఒక రేషియోస్‌ని బట్టి మనం స్టాక్ ఓవరాల్ వాల్యూని చూడొచ్చు ఫ్రెండ్స్. బట్ ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఆ వాల్యూ కాదు ఫ్రెండ్స్. మనం ఏదైతే ట్రేడ్‌లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నామో అది పర్ఫెక్ట్ వాల్యూవా కాదా అని ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫ్రెండ్స్. బై చేయాలంటే మీరు ఏ పాయింట్‌లోకి వచ్చాక బై చేస్తారు ఫ్రెండ్స్? డెఫినెట్‌లీ ఈ పాయింట్ ఆర్ ఈ పాయింట్‌లోకి వచ్చాకే బై చేస్తారు. అంతేగాని ఈ పాయింట్‌లో బై చేయంగా అంటే ప్రీవియస్‌గా ఉన్న రెసిస్టెన్స్ జోన్‌లోకి వచ్చాక కొంచెం రిస్క్ చేసి ఈ పాయింట్‌లో బై చేయంగా మనం ఈ పాయింట్‌లో బై చేస్తేనే మనకి మంచి వాల్యూ ఉంటుంది. అంటే అట్‌లీస్ట్ మనకి ఒక మంచి ప్రైస్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే మీరు ఈ పాయింట్‌లోనో బై చేయడానికి కంఫర్టబుల్‌గా ఉంటారే గానీ ఈ పాయింట్‌లో బై చేయడానికి మనం కంఫర్టబుల్‌గా ఉండం కదా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ దగ్గరగా ఉంది. మోస్ట్ ప్రాబబుల్ ఛాన్సెస్ ఉన్నాయి మనకి మళ్ళీ బ్యాక్ అవ్వడానికి. సో ఇది ఫ్రెండ్స్ వాల్యూ అంటే. సో ఈ వాల్యూని మనం దేన్ని బట్టి డిసైడ్ చేయొచ్చు? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మీరు చూసినట్లయితే సపోజ్ ఇది సపోర్ట్ అనుకోని ఇది రెసిస్టెన్స్ అనుకుంటే మనకి ఈ వాల్యూస్ అనేటివి ఈ ప్రైస్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో మనకి మంచి వాల్యూ ఉన్న ప్రైస్ పాయింట్స్ ఫ్రెండ్స్. అంటే బయింగ్‌కి. ఈ ప్రైస్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అంటే రెసిస్టెన్స్ నియర్‌గా ఉన్న ప్రైస్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అది మనకి మంచి ప్రైస్ పాయింట్స్ ఫర్ సెల్లింగ్ అనమాట. సో నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్? ఇండికేటర్స్ అనమాట. సో మీరు ఇక్కడ టెక్నికల్ ఇండికేటర్స్ తెలుగు అనే ఒక ప్లేలిస్ట్‌లోకి మన ఛానల్‌లోకి వచ్చి ప్లేలిస్ట్‌లోకి వచ్చి దీన్ని క్లిక్ చేసినట్లయితే ఫ్రెండ్స్ మనం ఇండికేటర్స్‌ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి చాలా డీటెయిల్డ్‌గా ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. సో దీంట్లో వేటిని మనం యూజ్ చేసుకొని మనం వాల్యూని తెలుసుకోవచ్చు అనే దాని గురించి ఆల్రెడీ మనం వీటిలో మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. బట్ ఇప్పుడు ఏంటంటే మనం కమింగ్ వీడియోస్‌లో వీటిల్ని కంబైన్ చేసుకొని ఆ వాల్యూస్‌ని ఎలా డిసైడ్ చేస్తాం అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో థర్డ్ థింగ్ ఏంటంటే ట్రెండ్ లైన్ అండ్ ఛానల్స్ ఫ్రెండ్స్. సో మీరు చూసినట్లయితే ఈ స్టాక్ అనేది కరెక్ట్‌గా ఈ ఛానల్ రెస్పెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే ఈ ఛానల్ ఏదైతే మనం డ్రా చేసుకుంటామో సపోజ్ ఇక్కడ వరకు మనం డ్రా చేసుకుంటే ఇక్కడ ఫామ్ అవుతున్న ఈ హైలో కూడా దీన్ని రెస్పెక్ట్ చేస్తుంది. సో ఫైనల్లీ మనం ఈ ఛానల్‌లో లోయెస్ట్ పాయింట్‌కి వస్తుంటే బై అండ్ హైయెస్ట్ పాయింట్‌కి వెళ్తుంటే సెల్ చేయడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మీరు చూసినట్లయితే ట్రెండ్ లైన్ ఫ్రెండ్స్ ఇది. సో మనకి ట్రెండ్ లైన్ ఏదైతే ఉంటుందో సో సెల్ చేయాలనుకుంటే ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చినప్పుడే సెల్ చేస్తాం. మనం బై చేయాలనుకున్నా ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చినప్పుడే బై చేస్తుంటాం. సో ఈ ట్రెండ్ లైన్ అండ్ ఛానల్ అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఫైనల్లీ మనం మాట్లాడుకుంటున్న ఇండికేటర్స్ వీటన్నిటిని బట్టి మనం ఒక స్టాక్ ఒక వాల్యూని డిసైడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఫైన్. నేను వాల్యూని కూడా డిసైడ్ చేసుకున్నాను. అంటే నాకు ఇక్కడ సెల్ చేసినట్లయితే ఆర్ ఎల్స్ ఇక్కడ బై చేసినట్లయితే నాకు బెస్ట్ వాల్యూ ఉంటుందని నేను ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ మనం చేయాల్సింది యాక్షన్. అంటే యాక్షన్ అంటే ఇక్కడ ఏంటి ఫ్రెండ్స్? బై చేయొచ్చు లేదంటే సెల్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ బై చేయడానికి సెల్ చేయడానికి మనం ఎలాంటివి యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్? మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో ఏంటంటే మనం క్యాండిల్ స్టిక్స్ ని యూజ్ చేసుకొని ఒక పాయింట్ లో మనకి ఆ స్టాక్ ఏం చెప్పాలని చూస్తుంది అంటే డౌన్ సైడ్ మూవ్మెంట్ కి ట్రై చేస్తుందా, అప్ సైడ్ మూవ్మెంట్ కి ట్రై చేస్తుందా అనేది మనం ఈ క్యాండిల్ స్టిక్స్ లో క్లియర్ గా మాట్లాడుకోవడం జరిగింది. అండ్ అలాగే మనం ఈ టెక్నికల్ ఇండికేటర్స్ లో కూడా మనకి ఎలాంటివి బై సిగ్నల్స్ అండ్ సెల్ సిగ్నల్స్ జనరేట్ చేస్తున్నాయి అనే దాని గురించి మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ వోర్టెక్స్ మాట్లాడుకున్నాం, మ్యాక్డీ గురించి మాట్లాడుకున్నాం. సో దాంట్లో ఏంటంటే మనకి బై సెల్ అనేటివి ఏ పాయింట్స్ లో చెప్పడానికి ట్రై చేస్తున్నాయి ఇండికేటర్స్ అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఈ ఇండికేటర్స్ యూజ్ చేసి మనం యాక్షన్ బై యాక్షన్ కానీ సెల్ యాక్షన్ కానీ ఎలా తీసుకోవాలనేది ఇండికేటర్స్ ని కంబైన్ చేసి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. షార్ట్ సమ్మరీ లాగా మాట్లాడేసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే మనం మార్కెట్ కండిషన్స్ ఏంటి, ఏదైనా న్యూస్ వస్తుందా, లేకపోతే ఎక్స్పైరీలో ఉన్నామా, లేకపోతే లాంగ్ హాలిడేస్ ఏమైనా ఉన్నాయా అని దాన్ని గమనించవలసి ఉంటుంది. అలాగే మనం ట్రెండ్ చూడవలసి ఉంటుంది ఫ్రెండ్స్. సో ట్రెండ్ ఏంటి ఫ్రెండ్స్? మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం సపోర్ట్ రెసిస్టెన్స్ కానీ లేకపోతే ఇండికేటర్స్ కానీ లేకపోతే ఛానల్స్ కానీ లేకపోతే ఒక ట్రెండ్ లైన్స్ కానీ లేదంటే ఫ్రెండ్స్ మనం మూవింగ్ యావరేజెస్ని బట్టి కూడా మనం ట్రెండ్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను 200 డే మూవింగ్ యావరేజ్ మనకి ట్రెండ్‌గా పనికొస్తుంది అని. అంటే 200 మూవింగ్ యావరేజ్ కంటే అబోవ్ ఉంటే అప్ ట్రెండ్ అని, బిలో ఉంటే డౌన్ ట్రెండ్ అని. అండ్ మనం హైయర్ హైస్, లోయర్ లోస్ అనే దాని గురించి కూడా మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ ట్రెండ్‌లో. సో నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ వాల్యూ. సో వాల్యూలో ఏమని చెప్పాను ఫ్రెండ్స్ మీకు? ఏ ప్రైస్ అయితే మనకి బెస్ట్‌గా వాల్యూ ఉంటుందో అంటే బై చేయడానికి కానీ, సెల్ చేయడానికి కానీ ఆ ప్రైస్ దగ్గరే మనం ట్రేడ్ తీసుకోవాలా వద్దా అని ఆలోచించాలి ఫ్రెండ్స్. సో ఆ పాయింట్‌ని మనం ఎలా డిసైడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్? సపోర్ట్ రెసిస్టెన్స్‌ని యూజ్ చేసైనా లేకపోతే ఇండికేటర్స్ లైక్ మనకి ఆర్ఎస్ఐ కానీ, మూవింగ్ యావరేజ్ కానీ లేదంటే మనకి ట్రెండ్ లైన్ కానీ లేకపోతే ఛానల్స్‌ని కానీ ఫైనల్లీ వీటిని యూజ్ చేసుకొని మనం ఒక స్టాక్‌లో వాల్యూ అంటే మనం బై చేయడానికి కానీ, సెల్ చేయడానికి కానీ ఒక వాల్యూని తీసుకోవడం జరుగుతుంది. సో ఫైనల్ ఏంటి ఫ్రెండ్స్? యాక్షన్. సో ఈ యాక్షన్ అనేది బై సైడ్ అయినా ఉండొచ్చు, సెల్ సైడ్ అయినా అవ్వచ్చు. సో మన దగ్గర ఉన్న సెటప్ లో మనకి హెల్ప్ చేస్తున్నవి ఏంటి అంటే సపోజ్ ఇక్కడ మనం క్యాండిల్ స్టిక్స్ లో ఏం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్? క్యాండిల్ స్టిక్స్ లో బై సైడ్ ఉండాలంటే ఎలాంటివి మాట్లాడుకున్నాం? హ్యామర్ గురించి మాట్లాడుకున్నాం, నెక్స్ట్ బులిష్ ఎంగల్ఫింగ్ గురించి మాట్లాడుకున్నాం, నెక్స్ట్ మార్నింగ్ స్టార్ గురించి మాట్లాడుకున్నాం, నెక్స్ట్ డ్రాగన్ ఫ్లై డోజీ గురించి మాట్లాడుకున్నాం. సో ఇలాంటివి ఏంటి ఫ్రెండ్స్? మనకి బై సైడ్ వెళ్ళండి అని మనల్ని ట్రిగ్గర్ చేసే పాయింట్స్ అనమాట. సో మనం సెల్ సైడ్ ఉండాలంటే ఏంటి అనేది కూడా మీకు క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ లో మాట్లాడుకున్నాం.
సో ఫైనలీ మనకి ఇండికేటర్స్ కూడా హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్. అంటే యాక్టీ కానీ వర్టెక్స్ కానీ అలాగే ఇతర ఇండికేటర్స్ ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో వాటిని యూజ్ చేసుకొని మనం క్యాండిల్ స్టిక్స్ ని, ఈ ఇండికేటర్స్ ని, ఈ ట్రెండ్ ని, ఈ వాల్యూని అంతా కంబైన్ చేసుకొని మనం ట్రేడింగ్ సెటప్ ని ఎలా మనం డిజైన్ చేయాలనేది నెక్స్ట్ వీడియో నుంచి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఏదైతే ఇప్పటి వరకు మాట్లాడుకున్నామో వాటిని కంబైన్ చేస్తూ మనం ఒక ట్రేడింగ్ ని కొంచెం బెటర్ ప్రాబిలిటీకి ఎలా తీసుకెళ్లొచ్చు అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సో డెఫినెట్లీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు డే టు డే నోటిఫికేషన్స్ అనేటివి మీకు వస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మీరు ముందుగా వీడియోస్ ని చూడగలరు. సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్. ఫైనలీ స్టే ట్యూన్ టు డే ట్రేడర్ తెలుగు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.